हैप्पी हैप्पी मामा दिल खुशी आइतदे पीने के बाद ला 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 ना 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 पीने के बाद ला 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 ना ना ने तना ना ने तना ना 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 ने तना ना ने तना ना 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 ने पीने के बाद हैप्पी हैप्पी मम्मा दिल खुशी आइतदे पीने के बाद హాయ్ వ్యూవర్స్, ఈరోజు సరదాగా పీనే కే బాద్ అనే పాటని పాడాలనిపించింది, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ పాట ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. సరదాగా నేను, పూరి గారు, చార్మి గారు, అలాగే అండ్ టీం, పూరి గారి టీం, అదంతా ఒక టీం ఉండేది. సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఈ పాటని పాడుతూ, అంటే నేను ఫస్ట్ మేము కంపోజ్ చేసుకున్నప్పుడు ఇదంతా ఏం లేదు. ఈ పాట క్రెడిట్ పూరి గారు కూడా వెళ్తుందండి చాలా వాళ్ళకి. ఎందుకంటే మేము పాడుతున్నప్పుడల్లా ఎప్పుడు మేము సిట్టింగ్ సరదాగా ఇలాగా నేను గిటార్తో కూర్చున్నప్పుడల్లా ఫస్ట్ పాట ఇదే లేదు, మన పాట వేసుకోవాలి. సో అలాగా ఈ పాట ఎక్కువ మేము మా ఫస్ట్ సిట్టింగ్లోనే, అంటే సిట్టింగ్ అనగానే మీరు అదే అనుకుంటున్నారు కదా, అదే అయితే కంపల్సరీ మేమందరం ఫస్ట్ సిట్టింగ్లోనే అదే ఎంజాయ్ చేసేవాళ్ళం సరదాగా. సో ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ స్టార్టింగే మేము నన్న నాన్న తననే పీనేకే బాద్ అని స్టార్ట్ చేసేవాళ్ళం. అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్కన భాస్కర్ భట్ల గారు సరదాగా కూర్చుని దీనికి ఏదైనా లిరిక్ రాద్దాం అని సరదాగా స్టార్ట్ అయిన పాట అండి ఇది. ఇది లిరిక్ రాసిన తర్వాత మాకు ఇది ఆస్థానంగా ప్రతిసారి వచ్చినప్పుడల్లా అందరు పాడుకునేవాడు, అందరూ అడిగేవాళ్ళు కూడా పీనేకే బాద్ అని. సరదాగా అలాగా మేమందరూ కలిసి ఈ పీనేకే బాద్ టీం అయిపోయి కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాం ఈ పాటని. సరదాగా ఎంజాయ్ చేస్తాం మేము. అసలు ఇది ఏది అయితే ఒకరోజు మేము రొమాంటిక్ అని సినిమా అప్పుడే ప్లాన్ చేశారు పూరి గారు. మనం ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం, సినిమా పేరు రొమాంటిక్. అయితే రొమాంటిక్ అనే సినిమాకి ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక్క చోట అయితే సినిమా చూసుంటే మీరు ఈ పాట అవసరం ఉండేదండి. ఒక సాంగ్ పెడదాం అని చెప్పి చేసే లోపల ఇది పెట్టేద్దామని అప్పుడు డిసైడ్ అయిన పాట ఇది ఆ సినిమాకు. యాక్చువల్గా ఇదైతే ఈ ప్లానింగ్ అనేది ఈ సినిమాకి మనం అది అవసరం అవుతుందని అప్పుడు ఈ పాటను అక్కడ పెట్టడం జరిగింది. సో కొన్నిసార్లు ఏమైందంటే మనం సరదాగా చేసుకునే పాటలు కూడా కొన్నిసార్లు ఫిట్ అవుతుంటాయి ఫిల్మ్స్కి. అది చాలా బాగా ఉంటుంది ఈ పాట. థియేటర్లో కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ కూడా చేశారు. ఆకాష్ అలాగే హీరోయిన్ చాలా బాగుంటుంది ఆ పాటలో. అందరూ వస్తారు, పూరి గారు వస్తారు. సో అదొక మూమెంట్, అది బ్యూటిఫుల్ మూమెంట్ మాకు. సో స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఆ పాట అలా చేస్తూ ఈ ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ పడూరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో. సో రొమాంటిక్ హస్ బీన్ డైరెక్టెడ్ బై అనిల్ పడూరి. తను చేసాడు. అయితే నాకు తనకి చాలా మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరి మధ్య. సో అలాగా ఈ రొమాంటిక్ ఫిలింలో ఈ పాట పెట్టడం, ఈ పాట చాలామంది ఫ్రెండ్స్ దోస్తుగాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి 12 అయినా 1 గంట అయినా కార్లలో పోతూ పెట్టుకొని నాకు చాలాసార్లు ఫోన్ చేసి నైట్ రాత్రి అనే తేడాలు భేదాలు ఏమీ లేకుండా చెప్పేవాళ్ళు. నైట్ 1 గంటకు కూడా ఫోన్ చేసి మామ ఎక్కడున్నావు, నీ పాట వింటున్నావు, హ్యాపీ మామ అని స్టార్ట్ చేస్తారు. అలా దారంట అలా పాడుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ నాకు
ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సో ఈ పాట నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. నేను కూడా చాలాసార్లు ఎప్పుడైనా పబ్కి వెళ్ళినప్పుడల్లా కొంతమంది అడుగుతూ ఉంటారు ఈ పాట పాడాలి అని. సో అలాగా దిస్ సాంగ్ మేడ్ అంటే ఒక స్పెషల్ ఇది ఉందండి. నాకు చిన్న ఎక్స్పీరియన్సెస్ ఎక్కడ పోయినా ఈ పాట పాడమనో లేకపోతే ఫ్రెండ్స్ కలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పాట ఎప్పుడు అడిగింది చాలామంది ఉన్నారండి. సో దిస్ ఇస్ వాట్ టుడే ఐ వాంట్ టు షేర్. హ్యాపీ మమ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ మ్యూజిక్. జై హింద్. వందే మాతరం.